చోడవరం నియోజకవర్గం జగనన్న సైనికులారా, ఈరోజు మన పార్లమెంటరీ అభ్యర్థి సోదరులు బూడు ముత్యాల నాయుడు గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రేపు 13వ తేదీన జరిగేటువంటి పోలింగ్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మనం చోడవరం ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ కాసేపట్లో విశాఖపట్నంలో ఫ్లైట్ దిగారు, హెలికాప్టర్ సిద్ధంగా ఉంది, వచ్చేస్తున్నారు. మనందరూ జగనన్న వచ్చేస్తా ఉన్నారు, వస్తున్నారు, మన జగనన్న వస్తున్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విశేష వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ సభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం, మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలనేటువంటి మీరందరూ ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తూ 13వ తేదీన జరిగేటువంటి పోలింగ్లో ఫ్యాన్ గుర్తుల మీద, 2 గుర్తుల మీద ఓటేసి ధర్మశ్రీ గారిని నన్ను గెలిపించేదానికి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు జరిగేటువంటి పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు కడప నుంచి సీఎం రమేష్ అనేటువంటి వాడిని దిగుమతి చేసుకొని అనకాపల్లికి తీసుకురావడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అది సామాన్య కులంలో పుట్టేటువంటి, సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి నాకు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం మన నాయకుడు కల్పించాడు. మరి ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత రాష్ట్ర మంత్రిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మన ప్రాంత ప్రజలందరూ కూడా అనినిత్యం అందుబాటులో ఉంటూ ఎవరు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా పక్కనే కూర్చోబెట్టుకొని చక్కగా విని చేయగలిగినంత చేసేటువంటి కార్యక్రమం. ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా సరే ఒక ఫోన్ కాల్ చేస్తే ఫోన్లని స్పందించి వారికి సహాయం చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి ఒక పెత్తందారుడికి, ఒక సామాన్యుడికి మధ్యలో జరిగినటువంటి ఈ ఎన్నిక. అలానే స్థానికేతరుడికి, స్థానికుడికి జరిగేటువంటి వాళ్ళ ధనబలం ముందు, మన జనబలం ముందు వాళ్ళ ధనబలం బలాదూర్ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను పక్కా లోకల్, సీఎం రమేష్ నాన్ లోకల్. కడపలో పుట్టాడు, కడపలో పెరిగాడు. అనకాపల్లి ప్రజలు అమాయకులను అనుకుంటా ఉన్నాడు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు విజ్ఞత కలిగినటువంటి ప్రజలు. గడిచినటువంటి ఎన్నికల్లో కూడా ఇలానే ఒక నూకారు సూర్యప్రకాశ్, ఒక అల్లు అరవింద్ కూడా ఇలానే ఇతర ప్రాంతాల నుంచి పోటీ చేసేదానికి రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో స్థానికుడికే పట్టం కట్టారు మన ప్రాంత ప్రజలు. స్థానికేతరుడిని తరిమి కొట్టారు. మరలా ఈరోజు ఈ సీఎం రమేష్ని మీరందరూ కూడా తరిమి కొట్టి పార్సల్ చేసి కడపకి పంపించాలని చెప్పి మేము అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా జగనన్న ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. నా అభ్యర్థిత్వాన్ని అభిమానించండి, మీరందరూ కూడా ఆశీర్వదించండి. మీ అమూల్యమైనటువంటి ఓటును ఫ్యాన్ గుర్తు మీద వేసి, 2 ఓట్లు కూడా ఈవీఎంలో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి సోదరుడు, ఉత్సాహవంతుడు మా ధర్మశ్రీ అన్నని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే విధంగా ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తానని చెప్పి
మనందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ నవరత్నాల కార్యక్రమాలు అనేటువంటివి సాచురేషన్ మోడ్లో ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి పేదవాడు కూడా పిల్లలు చదువుకునేదానికి, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆనందంగా ఉండేదానికి ఒక ఆసరా, ఒక చేయూత, ప్రతి రైతన్న కూడా ఆనందంగా ఉండేదానికి రైతు భరోసా, వసతి దీవెన, విద్య దీవెన, వాహన మిత్ర, చేదోడు, సున్నా వడ్డీ, ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు ఇవ్వడము, ఇల్లు కట్టుకున్న తర్వాత పేమెంట్ ఇచ్చే కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేసినటువంటి జగనన్న మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మరి అందరూ కూడా, ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి మరి ఈరోజు తప్పనిసరిగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి జగనన్న మరలా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక సువర్ణ పరిపాలనని, ఒక జగనన్న, ఒక రాజన్న పరిపాలన ఏ విధంగా అయితే చేశారో భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండేదానికి, జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని, ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ దాకా తీసుకువెళ్ళాలని, ప్రతి ఒక్కరి చేత కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ అందరూ అభిమాన నాయకుడు మా సోదరుడు ధర్మశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పోలీసులు వాళ్ళు దయచేసి సహకరించండి. ఈ మేళ్ళ మీదకి కొంతమంది ఎక్కుతుంటే ఎక్కనివ్వట్లేదట, కొంచెం ఎక్కించండి. కొంచెం వాళ్ళు ఇటు కూడా ఎక్కేస్తున్నారు. ఎందుకంటే జనసందోహం వినాయకుడి గుడి వరకు కూడా అక్కడ వరకు కూడా వాళ్ళు కనిపించాలంటే కొంచెం ఇబ్బంది. ఈ మేళ్ళ మా సోదరుడు ధర్మశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పోలీసులు వాళ్ళు దయచేసి సహకరించండి. ఈ మేళ్ళ మీదకి కొంతమంది ఎక్కుతుంటే ఎక్కనివ్వట్లేదట, కొంచెం ఎక్కించండి. కొంచెం వాళ్ళు ఇటు కూడా ఎక్కేస్తున్నారు. ఎందుకంటే జనసందోహం వినాయకుడి గుడి వరకు కూడా అక్కడ వరకు కూడా వాళ్ళు కనిపించాలంటే కొంచెం ఇబ్బంది. ఈ మేళ్ళ ఈ రెండు మేళ్ళ 2 మేళ్ళ 3 మేళ్ళు ఎక్కివచ్చు. మీరు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మేళ్ళ ఎక్కే వాళ్ళకి ఆటంకం కలగకుండా ఇవ్వాలని కోరుకుంటే ఎక్కేయండి అమ్మ, వచ్చేస్తున్నారు. దాత్రి బస్ ఎక్కే కెమెరామ్యాన్ని దయచేసి ఇక్కడికి పంపించాలి. బస్ ఎక్కే కెమెరామ్యాన్ని మాత్రం ఇక్కడ పంపించాలి పోలీసు వారు. దాత్రి 2 నిమిషాలు బాబురావు, 2 minutes ఓన్లీ. సోదరులారా, జగనన్న కుటుంబ సభ్యులారా, చోడవరం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అభిమానం మరువరానిది, మీ ఆప్యాయత